టాలీవుడ్ లో 1000 కోట్లు కొల్లగొట్టి దర్శకుల జాబితా నుండి శంకర్ మణిరత్నం పేర్లు డిలీట్ అయ్యాక హోప్స్ తెప్పించిన ఫిల్మ్ మేకర్స్ అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్. కానీ గత ఏడాది ఈ అంచనాలు తారుమారు చేసిన డైరెక్టర్స్ లోకేష్ అండ్ కార్తీక్ సుబ్బరాజు. లోకేష్ కూలీ సంగతి పక్కన పెడితే గత ఏడాది 2 రకాలుగా ఫెయిల్యూర్ టేస్ట్ చేశాడు కార్తీక్. రెట్రోతో దర్శకుడిగా గానీ కాదు, గేమ్ చేంజర్ రైటర్ గాను ఫెయిల్ అయ్యాడు ఈ ఫిల్మ్ మేకర్. అయితే ఈ సినిమాల రిజల్ట్ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ను పట్టించుకోవటం మానేశారు స్టార్స్. దీంతో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కు కాస్త గ్యాప్ ఇచ్చి నిర్మాతగా ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అది కూడా వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. ఇక రానాతో కలిసి నిర్మించిన నీలిరా ఈ నెలలో విడుదలైంది. ఈ మూవీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. నెక్స్ట్ లోకేష్ కనగరాజ్తో కలిసి 29 అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. రెట్రోలో కీ రోల్ చేసి విధు, ప్రీతి అస్రాని జంటగా నటిస్తున్న ఈ సినిమాకు రత్నకుమార్ దర్శకుడు. ఇక కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే స్టార్ హీరోస్ అతన్ని లైట్ తీసుకోవడంతో ఓ ఇండిపెండెంట్ ఫిలిం ప్లాన్ చేసుకున్నాడు. దానికోసం కథ ప్రిపేర్ చేసుకున్నాడు. షూట్ కూడా పూర్తి చేసి ముందుగా థియేటర్లలో కన్నా ఫిలిం ఫెస్టివల్కు పంపించాలని అనుకున్నాడు. కానీ ఈ ఇండిపెండెంట్ మూవీపై నో అప్డేట్. సినిమా చేస్తున్నాడో లేదో క్లారిటీయే లేదు ఇంకా.